నమస్తే అండి. మీకు మాతో పాటు ప్యానెల్లో ఉన్నటువంటి మల్లయ్య యాదవ్ గారికి, అదేవిధంగా ప్రైమ్ నైన్ వీక్షకులందరికీ కూడా నమస్కారం. క్యాబినెట్ అంటేనే చర్చించడానికి ఏర్పరచుకునేది. మంత్రివర్గంలో ఉన్నటువంటి సహచరులతోటి ముఖ్యమంత్రి గారు వారు చేయబోయే ఎజెండా గురించి, వారు చేయబోయేటువంటి కార్యక్రమాల గురించి చర్చించడం, ప్రభుత్వ యొక్క విధానాలు, వాటి మీద తీసుకోవాల్సినటువంటి నిర్ణయాల గురించి చర్చ జరుగుతుంది. దీంట్లో ప్రత్యేకంగా విభేదాలు అని ఏదైతే వార్తలు వచ్చి మనం చర్చ పెట్టుకుంటున్నామో, దాని విభేదం అనే దానికంటే ఒక ఒక ఇష్యూ మీద, ఒక సమస్య మీద జరుగుతున్నటువంటి తర్కంగా మనం భావించాలి. అంతే తప్ప అది మరి అప్రాపరియేట్ గా ఏ విధంగా న్యూస్ బయటకు వచ్చింది, ఈ విధంగా మాట్లాడింది అనేది ఎట్లొచ్చింది అన్నది నాకు సరిగా తెలియదు. మీరు అడుగుతున్నారు కాబట్టి. అయితే క్యాబినెట్ లో సీనియర్ మంత్రులు ఉన్నారు. ఎందుకంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇంతకుముందు కూడా మంత్రివర్యులుగా ఉన్నారు. 7 సంవత్సరాల కాలం పిసిసి అధ్యక్షులుగా ఉన్నారు. అదేవిధంగా 5-6 సార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా పనిచేసినటువంటి అనుభవం కలిగినటువంటి వ్యక్తి కాబట్టి ప్రాక్టికాలిటీకి ప్రాజెక్టు ఏ విధంగా వైబుల్ ఉంటుంది, ఉంటే ఏం చేయాలి, ఎట్లా చేయాలి అనే దాని మీద డీప్ గా డిస్కషన్ జరిగి ఉంటుంది. డీప్ డిస్కషన్ ను అది విభేదం కింద తీసుకోవాల్సిన అవసరం లేదు. ఏ విషయం మీద కూడా కూలంకషంగా లోతుగా చర్చించడం అనేది ప్రజాస్వామ్యానికి, ప్రజలకు చాలా అవసరం. కాబట్టి దాన్ని ఒక తీవ్రమైనటువంటి లోతుగా చేసిన చర్చగానే భావించాలి. అంతే తప్ప దాంట్లో ఏదో అరిగిపోయింది, దీంట్లో ఏదో ఇది ఉంది అనేది అయితే లేదు. అయితే ఇక్కడ ఒకటి శ్రీనివాసరావు గారు, చర్చలు జరగడం వేరు, బట్ ప్రశ్నలు వేశారు. ఆ ప్రశ్నలు కూడా కామన్ గా ఉంటే ఓకే, బట్ ప్రతిపక్షం లాగా ఉన్నాయి ఆ క్వశ్చన్స్ అనేవి. ఇలా ఉంటే ఎలా అన్నా అని ఒక మంత్రి కూడా ప్రశ్నిస్తున్నారు. దానికి మీ సమాధానం ఏంటి? అంటే నేను న్యూస్ ఛానల్స్ అయితే అక్కడ ఇన్ కెమెరా జరిగినటువంటి మీటింగ్ అది. దాంట్లో న్యూస్ ఛానల్స్ ఇంత పర్టికులర్ గా వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు, వర్డ్ టు వర్డ్ ఎట్లా బయటికి చెప్తున్నారు, ఐ డోంట్ నో హౌ యు ఆర్ గెటింగ్ దిస్ మెసేజ్ అనేది. ఈ క్యాబినెట్ కదండి. కాకపోతే ఈ క్యాబినెట్ అయినా కూడా ఇన్ కెమెరానే కదా. ఇదేమి అందరికి ఓపెన్ కెమెరా జరిగేటువంటి డిబేట్ కాదు కదా. క్యాబినెట్ మీటింగ్ అంటేనే దానికి ఒక ఓపెన్ గా జరుగుతుంది. మరి దాంట్లో ఈ అన్ని వివరాలు ఏ విధంగా వచ్చినాయి, ఎట్లా బయటకు వచ్చి దీని మీద చర్చ పెడుతున్నది నాకు తెలియదు. కాకపోతే ఏంటంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి కావచ్చు, పట్టి గారే కావచ్చు, శ్రీబాబు గారే కావచ్చు, వెంకటరెడ్డి గారే కావచ్చు, అనేక మంది, దామోదర రాయనరసింహ గారు, అనేక మంది సీనియర్ మంత్రివర్యులు ఉన్నారు దీంట్లో. కాబట్టి ప్రతి అంశాన్ని వాళ్ళు కూలంకషంగా అడుగుతారు, లోతుగా చర్చిస్తారు. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి అనేది ఉమ్మడి బాధ్యత. కేవలం ఇదివరకు ఉన్నటువంటి పార్టీలాగా ఇదివరకు గత ప్రభుత్వంలో ఉన్నట్టు ఎజెండా పెట్టడం, చేతులు ఎత్తేయడం, సంతకాలు పెట్టడం, ఇచ్చినటువంటి టీ స్నాక్స్ తాగేసి వచ్చేటువంటి మంత్రివర్గం కాదు ఇది. ఇది మంచి బలోపేతమైనటువంటి మంత్రివర్గం. ప్రతి అంశం మీద అవగాహన ఉన్నటువంటి, అనుభవజ్ఞులైనటువంటి అనేక మంత్రులు ఉన్నటువంటి ఒక ఇది కూటమి. కాబట్టి అరిగి ఉండొచ్చు. మనకి ఎక్యురేట్ మీద సమాచారం లేదు కాబట్టి నేను ఇదే జరిగింది, ఇది అయిందని నేను చెప్పలేను. అది ఎక్కడ కూడా బహిరంగంగా ప్రెస్ నోట్ లో కూడా బయటికి బయట కూడా ఏం జరిగిందో క్లియర్ గా చెప్పరు. కాబట్టి ఏ చర్చ మీరు చెప్పిన చర్చ జరిగినా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంచి అవగాహన, అన్ని విషయాల్లో అనుభవం కలిగినటువంటి నాయకులు కాబట్టి దాని యొక్క పూర్వాపరాలు ఏ విధంగా చేస్తే బాగుంటది, చేసేది అప్రాపరేట్ గా ఉందా లేదా అన్న దాని మీద లోతుగా జరిగినటువంటి చర్చగా మాత్రమే మనం భావించాలి. రైట్, శ్రీనివాసరావు గారు మాట్లాడదాం. మల్లయ్య యాదవ్ గారు, శ్రీనివాసరావు గారు మాట్లాడింది విన్నారు కదా. ఒకటి, ఇన్ కెమెరా జరిగిన మీటింగ్ అంటున్నారు, బట్ నిప్పులేందే పొగ అయితే రాదు. ఇన్ఫర్మేషన్ అయితే బయటకు వచ్చింది కాబట్టి దానికి ఒక క్లారిటీ అయితే కావాలి. సో ఉత్తమ్ వేసినటువంటి ప్రశ్నలు ఏంటి, దానికి రేవంత్ ఎలాంటి క్లారిటీ ఇచ్చారనే దాని మీద ప్రస్తుతం అది ఒక అస్త్రంలా మారింది ప్రతిపక్షాలకి, వాళ్ళకి కావచ్చు అన్న దాని మీద మీరేం మాట్లాడతారు? ఇప్పుడు ప్రశ్న కూడా అనుమానించడానికి అవకాశం లేదండి. 100% వాళ్ళ సమగ్రమైన సమాచారం ఉంటది. అక్కడ ఏం జరిగిందో ఆ జరిగిన విషయాన్ని బహిర్గతం చేసే హక్కు పత్రికలకు ఉంటది. 100% నిన్న జరిగిన కేబినెట్ సమావేశం మూసీ గురించే. దాంట్లో రకరకాల అనుమానం నివృత్తి చేసుకోవడానికి దాని మీద ఒక క్లారిటీ ఇప్పటి వరకు డిపిఆర్ లేదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఏడు బీజేపీ వాళ్ళు. ఆల్రెడీ
నిధులు వచ్చినాయని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. ఆర్థిక శాఖ మంత్రి చెప్పేదానికి ముఖ్యమంత్రి చెప్పేదానికి పొంతన లేదు. దానికి సంబంధించి ప్రణాళికాబద్ధంగా ఈ రోజు మూసి బాధితులకి కాంపెన్సేషన్ చేసింది లేదు. ఒక ప్రాజెక్టును పూర్తి చేయాలనంటే దాదాపుగా ఒక 10-15 సంవత్సరాలు పట్టుద్ది. మరి అప్పటి వరకు వారు సీట్లో ఉంటారనే గ్యారంటీ లేదు. సో ఇటువంటి వాటి మధ్యలో కేవలం కమిషన్లని తయారు చేసుకోవడానికి బ్యాంకుల దగ్గర నుంచి ముందస్తుగా అడ్వాన్సులు తీసుకోవడానికి చేస్తున్న ప్రణాళికలో భాగంగా రూపకల్పన చేసిన దాని మీద అనుమానాలు ఉంటాయి. అనుమానాలని నిన్న కొంతమంది మంత్రులు వ్యక్తం చేసి ఉండొచ్చు. సమాధానం చెప్పడానికి అవకాశం లేని విషయాలలో కొన్ని జరిగి ఉండొచ్చు. కాబట్టి నిన్న జరిగిన దాంట్లో ఈ రోజు పేపర్లో వచ్చిన దాంట్లో వాస్తవం లేకపోతే ఈ పాటికి ముఖ్యమంత్రి ఆఫీస్ అన్న ఖండించాలి, లేకపోతే నేను చెప్పలేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారన్నా ఖండించాలి. ఏది జరగలేదు అని అంటే 100% ఇది జరిగిన మాట, చర్చ జరిగిన మాట వాస్తవం. ఒకటి చెప్పండి, మూసి ప్రక్షాళనపై అసలు ఏకాభిప్రాయం ఉందా లేదా అనే దానికి సంబంధించి ఏం మాట్లాడతారు? ఎందుకంటే అందరిది ఒక మాటగా ఉండాలి, భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి అంటారా? అసలు సాధ్యపడే విషయమే కాదండి. మూసీ పేరు మీద మీరు ప్రక్షాళన అనేది నిధులు తీసుకురావడానికో జేబులు నింపుకోవడానికో ఉపయోగపడుతుంది తప్ప మీరు ఇచ్చిన హామీని పక్కకు పెట్టి ఈ రోజు కొత్తగా మూసీ అనే ప్రాజెక్ట్ ఎత్తుకొని మూసీ పేరు మీద హైడ్రాని రంగంలోకి దింపి సామాన్యుల్ని, నిరుపేదల్ని, నిలువ నీడలేని నిస్సాయాల్ని రోడ్డు మీద తీసుకొచ్చి కూలగొట్టడానికి, బ్లాక్ మెయిల్ చేయడానికి, రియాల్టర్స్ దగ్గర డబ్బులు వసూలు చేయడానికి ఉపయోగపడుతున్న హైడ్రా కిందనే మూసీ ప్రక్షాళన పేరు మీద ఉంది తప్ప హైదరాబాద్ లో మూసీ ప్రక్షాళన అనేది మీరు ముందు ఎస్టీపీ ప్లాంట్ లోనే పెట్టట్లేదు. ఎస్టీపీ ఉన్న ప్లాంట్లని కేర్ చేయట్లేదు, అంటే మెయింటెనెన్స్ లేదు. కాబట్టి ఈ నీటిని శుద్ధి చేయాలి. దీనివల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తొద్దు, కిందికి ప్రవహించినప్పుడు ఎటువంటి ఇబ్బంది కలగొద్దు, కలుషితం కావద్దు అనే ఉద్దేశంతో మా పరిపాలనలో ఎస్టీపీ ప్లాంట్స్ పెట్టినాం. వాటర్ ట్రీట్మెంట్ గురించి దాని మీద సంపూర్ణ అవగాహన లేని ముఖ్యమంత్రి గారు ఈ రోజు ఎక్కడ మామూలుగా సొమ్ము చేసుకోవాలనే ఆలోచనతో మూసీ ప్రక్షాళన అనే ఒక పేరు మీద ప్రాజెక్టును తయారు చేసి అది నా హయాంలో వెంటనే సింగపూర్ లెక్కనో, ఇంకో లెక్కనో, మలేషియా లెక్కనో తయారైపోసి చెప్పి నదిని హైదరాబాద్ కి నదిని తీసుకొస్తా అని చెప్పే. కాబట్టి అవగాహన లేని పనులతో చేస్తున్నప్పుడు సహజంగా కేబినెట్ మంత్రులకి అవగాహన ఉండదు. అది అందరిని కూర్చోబెట్టి సమావేశపరిచి దీనికి సంబంధించిన కేబినెట్ సమావేశం పెట్టడానికంటే ముందు దీన్ని అనుమానాన్ని నివృత్తి చేయడానికి ఆయా సంబంధిత అధికారుల దగ్గర నుంచి సమాచారం పంపించి మంత్రులకు ముందుగానే దానికి సంబంధించిన ఎజెండా పంపించడంతో పాటు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోవడానికి అధికారుల దగ్గర నుంచి నివృత్తి చేసుకుంటారు. కేబినెట్ మీటింగ్ లో కూర్చొని డిస్కస్ చేయరు దాన్ని. ఇది బిల్లు ఆమోదం చేయడానికి, నిర్ణయం తీసుకోవడానికి కేబినెట్ సమావేశం జరుగుతుంది. కేబినెట్ సమావేశానికంటే ముందే మంత్రులకి ఆయా సంబంధించిన విషయాల మీద అవగాహన కోసం సంబంధించిన వివరాన్ని వాళ్ళకి పంపుతారు కాన్ఫిడెన్షియల్ గా. రైట్ సార్, మాట్లాడదాం. శ్రీనివాసరావు గారు, ఇంకొక విషయం చెప్పండి. అంటే మంత్రులే ప్రశ్నలు లేవనెత్తుతుంటే ఇది సాధ్యం కాని పది అంటూ చెప్తూ ఉంటే ప్రజలు ఈ ప్రాజెక్ట్ని ఎలా నమ్మాలి? మూసీ ప్రక్షాళనకు సంబంధించి దానికి మీ సమాధానం? ఇప్పుడు మూసీ ప్రక్షాళనకు సంబంధించి మూసీ డెవలప్మెంట్ రివర్ బోర్డ్ వాళ్ళు ఏర్పాటు చేసి 21 కిలోమీటర్లకు గాను 7,345 కోట్ల రూపాయలు నిధులు కేటాయించి నిన్న దానికి అనుమతులు ఇవ్వడం జరిగింది కేబినెట్. ఇప్పుడు వారు చెప్పింది, మల్లయ్య యాదవ్ గారు చెప్పింది కరెక్టే. దాంట్లో ఏదైతే మూసీకి సంబంధించినటువంటి దాని మీద ఏర్పరచబడినటువంటి కేబినెట్ సమావేశం, దాంట్లో అనుమానం లేదు. అయితే కొన్ని వార్తాపత్రికల లోపల, కొన్ని మీడియాల లోపల వచ్చిన కథనాల ప్రకారం దాంట్లో హార్డ్ డిస్కషన్ జరిగింది డీప్ గా. దాంట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దీని మీద అనేక అంశాల మీద లేవనెత్తారని చెప్పేసి అనేక వార్తాపత్రికల్లో కూడా వచ్చింది. నేను కూడా చూసిన, ఇప్పుడు కూడా మళ్ళీ ఒకసారి రివ్యూ చూసుకునే ఉండాలి. వాస్తవం అయితే సరే, ఇన్ కెమెరా జరిగిన మీటింగ్ జరిగిన ఎగ్జాక్ట్ డిస్కషన్ బయటకి ఎట్లా వచ్చింది అనే దాని గురించి జర్నలిస్టులకు ఆ హక్కు ఉన్నది, వాళ్ళు తెచ్చుకునేటువంటి అది ఉంటుంది, వాళ్ళు ప్రశ్నించేటువంటి అది కూడా లేదు. వాళ్ళ తప్పుడు వార్త అయితే ఇప్పటివరకు ఖండించేవాళ్ళు, నేను అంతవరకు యాక్సెప్ట్ చేస్తున్నా. కాకపోతే అది సాధ్యమే కాదు మూసీ యొక్క ప్రాజెక్టు అని పెద్దలు మల్లయ్య యాదవ్ గారు, వారు నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి మాజీ శాసనసభ్యులు,
అదేవిధంగా వారు మా కాంగ్రెస్ అలా పార్టీలో కాదు NSCA శ్రీనివాసరావు లో గారు, చాలా మల్లయ్య యాదవ్ క్రియాశీలకంగా గారు అన్నారని నేను పాల్గొన్నటువంటి అనట్లా. మూసీ ప్రభుత్వం పరివాహక ప్రాంతంలో శ్రీనివాస్ గారు ఒక్క వారి నిమిషం కష్టాల గురించి వారికి తెలుసు. లెట్ మీ క్లారిఫై మరి అండి. మూసీ యొక్క ప్రక్షాళన శ్రీనివాస్ జరగకపోతే గారు, నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు నా ప్రశ్న మీరు సరిగా వినలేదు. సొంత పార్టీలో ఉన్నటువంటి మంత్రులే ఈ విధంగా ప్రశ్నలు అది ఎలా సాధ్యం అన్నట్టుగా కూడా ఆ ప్రశ్నలు ఉన్నాయి. దానికి మీ సమాధానం ఏంటి? మంత్రులే ఇలా ప్రశ్నిస్తూ ఉంటే బయట ప్రజలు దాన్ని ఏ విధంగా నమ్ముతారనే దానికి. ఇప్పుడు ప్రజలు నమ్మడానికి పని జరిగితే ప్రజలు నమ్ముతారు, మాటల్ని ప్రజలు నమ్మరు. అది మేము చెప్పినా, బీజేపీ చెప్పినా, బీఆర్ఎస్ చెప్పినా పని అనేది జరిగి ఆ కార్యక్రమం కార్యరూపం దాలిస్తేనే ప్రజలు నమ్ముతారు. చెప్తున్నంత మాత్రం ప్రచారం జరుగుతుంది అంతే తప్ప అయ్యేంత వరకు ప్రజలు నమ్మాల్సినటువంటి అవసరం, ప్రభుత్వాలు పనిచేస్తే చాలు. ప్రజలను నమ్మించి విశ్వాసం చేయడానికి అవసరం లేదు. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటిది నిర్వాసితుల యొక్క సమస్య. ఈ నిర్వాసితుల యొక్క సమస్య మీద ఏ విధంగా చేయాలి అనేటువంటి దాని మీద ఒక అంశము. రెండోది, దాన్ని పూర్తిగా శుద్ధి చేయడానికి నీరు ఇప్పుడు మనకు వస్తున్నటువంటి 20 TMC నీటిలో 17.5 TMC వాటరు కేవలం దీనికి మన డ్రింకింగ్ వాటర్కే పోతుంది. మరి దీన్ని శుద్ధి చేయడం కోసం వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎట్లా వస్తుంది అన్నటువంటి దాని మీద కొంత డిస్కషన్ జరిగింది. ఇంకా దాని మీద పూర్తిగా ప్రాజెక్ట్ డిపిఆర్ తయారు కాలేదు కాబట్టి ఇంకా కొన్ని క్లారిటీస్ లేవేమో. దానికోసం వాళ్ళు డీప్ గా సీనియర్ మంత్రి అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దాని మీద ప్రశ్నించడం సరి ఉంటది. అయితే ఇక్కడ చాలా మంది ఏమంటారంటే మీరు ప్రతిపక్షం లాగా ప్రశ్నిస్తే ఎట్లా అంటే, మరి కేబినెట్ లో ఉన్నటువంటి దాంట్లో ఇది కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి ఉన్న సంస్కృతి. ఎక్కడైతే జవహర్ లాల్ నెహ్రూ గారి కేబినెట్ లో ఏదున్నా కూడా చాలా తీవ్రంగా అందరు మంత్రులు వారి వారి యొక్క సంబంధిత శాఖల మీద ప్రశ్నించేవారు. ఆ సంస్కృతి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కొనసాగుతుంది. ప్రజాస్వామ్యబద్ధంగా ఉండేటువంటి పార్టీ. ఎందుకంటే అందరూ కూడా దీని మీద అవగాహన ఉన్నటువంటి వాళ్ళు ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రశ్నిస్తారు. దాని మీద కావలసినటువంటి సమాచారాన్ని తీసుకొని ప్రజలకు ఉపయోగకరంగా ఉండే విధంగా ప్రయత్నం చేస్తారు. అయితే మల్లయ్య యాదవ్ గారు మాట్లాడుతూ ఇది సాధ్యం కాదు అన్నారు. మీరు పాజిటివ్ మైండ్ సెట్ తోటి ఉండి మూసి బాగా కావాలని కోరుకోండి మల్లయ్య యాదవ్ గారు. మనమంతా నల్గొండ జిల్లా వాస్తవ్యులం. నల్గొండ జిల్లా మూసి యొక్క పరివాహక ప్రాంతంలో ఉంది. అనేక ఇబ్బందులు పడుతున్నాం. పశువులు, మనుషులు, పొలాలు, సాగునీరు మనకున్న సాగునీరు దీనివల్ల వచ్చినా కూడా అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. కనీసం ఆడపిల్లను అక్కడికి ఇవ్వడానికి కూడా ఇష్టపడనటువంటి పరిస్థితిలో మన ప్రాంతాలన్నీ కూరుకుపోయి ఉన్నాయి. మూసి ప్రక్షాళన జరగకపోతే మన నల్గొండ జిల్లా ప్రాంతం అంతా కూడా ఎడారిలాగా మార్చేటువంటి ప్రయత్నం వస్తుంది. కాబట్టి మూసి ప్రక్షాళన ఏ విధంగా చేయాలి, దాన్ని ఏ విధంగా ముందుకు పోతుందని దాని మీద నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా మీరు సలహాలు సూచనలు ఇవ్వండి. కానీ జరగకూడదు. అది జరిగితే ఏదో కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వస్తుంది, కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం వస్తారన్న కోణంలో చూడకండి. అధికారం ఉన్నప్పుడు పనులు సవ్యంగా జరగాలి, ప్రజల యొక్క శ్రేయస్సు కోసం ఆలోచించండి అని నా అభిప్రాయం. అంటే ఒకటే అండి, ఒక ప్రక్షాళన జరిగితే మంచిదే, బట్ ప్రాజెక్ట్ ఖర్చు ఎంత, మంచినీళ్ళు ఎలా వస్తాయి అనేటువంటి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఉత్తమ్ గారు అడిగినటువంటి ప్రశ్న కూడా ఉంది. సో దీనికి సంబంధించి ఒక శ్వేతపత్రం అయితే విడుదల చేయాల్సిన అవసరం అయితే ఉంది కదా ప్రజలకి. సో అంటే ఇప్పటి వరకు వేలల్లో కంప్లైంట్లు వచ్చిన హైడ్రాకి 100ల్లో మాత్రం కూడా పరిష్కారం కాలేదనేటువంటి వార్త కూడా ప్రజల్లో డిస్కషన్ జరుగుతుంది. దానికి ఏం చెప్తారు మీరు? ఇప్పుడు డిపిఆర్ పూర్తిగా దానికి స్టడీ కాలేదు. కేవలం ఫస్ట్ ఫేజ్ 21 కిలోమీటర్ గాను 7,400 కోట్ల సంథింగ్ అమౌంట్ దీన్ని చేసి ఇప్పుడు ముందుకు పోతున్నారు. దీనికి కూడా డీటెయిల్డ్ డిపిఆర్ ఇంకా బయటికి రాలేదు. కేబినెట్ ఆమోదం పొందింది. తర్వాత డిపిఆర్ ప్రపోజల్ అవుతే వస్తుంది. ఆ తర్వాత కావలసినటువంటి ఇంకా మిగిలిన అనుమతులు, అనేకమైనటువంటి క్లియరెన్సెస్ వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ పూర్తి స్థాయిలో లేనప్పుడు ఇది ఏ విధంగా జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది అని అనుమానం పోవాల్సినటువంటి అవసరం లేదు. ఇది ఓన్లీ ఇప్పుడు దాన్ని ఏమంటారు ప్రారంభం మాత్రమే. ఇంకా దీని పూర్తి స్థాయిలో ఇంకా రూపకల్పన జరగలేదు. అనుమతులు వచ్చినాయి కేంద్రం నుంచి. వచ్చినటువంటి దాన్ని స్టేట్ క్యాబినెట్ ఎండార్స్ చేసింది. స్టేట్ క్యాబినెట్ ఎండార్స్ చేసిన తర్వాత ఇంకా అనేకమైనటువంటి అంశాలు దీంట్లో ఉంటాయి. అవన్నీ క్లారిటీ వచ్చిన తర్వాతనే వర్క్ మొదలవుతుంది. ఇమీడియట్ గా స్పాట్ లేం వర్క్ మొదలు కాదు కదా, దానికి కొంత సమయం పడుతుంది. 2 నెలలు పట్టొచ్చు, 3 నెలలు పట్టొచ్చు. అంచేత మీరు ఇప్పుడు దీనికి ఇమీడియట్ గా ఇది ఏదో అయిపోద్ది అనేది లేదు. ఇప్పుడు హైడ్రా మీద మీరు అంటున్నటువంటి దాంట్లో వేలలో కంప్లైంట్లు వస్తే 100ల్లో పరిష్కారాలు వచ్చినాయి అంటే, ఇప్పుడు హైడ్రా అనేది చేసింది ఎక్కడైతే కంప్లైంట్ నిజంగా జరిగితే కంప్లైంట్స్ మీద రిజల్ట్ వస్తుంది. అంతేగాని మీకు ఏదైతే తప్పులుండి వాళ్ళు ఒక ఎంక్రోచర్స్ ఏ ఉండి దాని మీద కంప్లైంట్స్ వస్తే దాని మీద వివరణలు ఏం రావు కదా. ఆ విధంగా ఉంటుంది. అందులో న్యాయస్థానాల్లో అనేక కేసులు పెండింగ్ ఉన్నాయి హైడ్రా మీద. హైడ్రా ఏమైనా పొరపాటు చేస్తే న్యాయస్థానం కూడా ఎప్పటికప్పుడు మందలిస్తూనే ఉన్నది. వాళ్ళు చట్టాన్ని అతిక్రమించి చేస్తే ఎప్పటికప్పుడు న్యాయస్థానం కూడా వాళ్ళను
మందలిస్తూనే ఉన్నది. కాబట్టి దాన్ని మీరు హైడ్రాని కేవలం ఒక బూచిగా చూడొద్దండి. హైడ్రాను ఒక ప్రక్షాళన కోసం, అదే విధంగా ఇప్పుడు డిజాస్టర్ మేనేజ్మెంట్ విపత్తు నివారణ దానికి చేసేటువంటి దాని కింద కూడా దాని సేవలు వాడుకునేట్టున్నారు. కాబట్టి దాన్ని ఏదో బూచిగా చూసేటువంటి అవసరం లేదు. దాంట్లో పొరపాటు ఉంటే ఎత్తి చూపొచ్చు, ప్రతిపక్షం ఎత్తి చూపొచ్చు, చట్టపరంగా దాని మీద చర్యలు ఉంటే వాళ్ళు ఎవరైనా కూడా దానికి ముందుకు పోవచ్చు. రైట్. కాకపోతే ఎక్కడ కూడా ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి మాట అందరికి తెలిసిన మాట వాస్తవం. దాన్ని క్లియర్ చేయాల్సిన ఆవశ్యకత ఉన్నది. అందరు సహకరిస్తేనే పని అవుతుంది. మూసి ప్రక్షాళన చేసుకోవడం అందరి ఆవశ్యకత. హైదరాబాద్ విశ్వనగరంగా ఎదగడానికి అది మనకు పొలిమెట్ అవుద్ది అనేది మా అభిప్రాయం. రైట్ అండి. మల్లయ్య యాదవ్ గారు మీరేం చెప్తారు? అంటే ప్రభుత్వంలోని సందేహాలు ఉంటే అమలు సాఫీ అనేది ఎలా జరుగుతుందన్న ప్రశ్నకి, అండ్ అలానే మీకు అదొక అస్త్రంగా ఉంది కాబట్టి ఏ విధంగా మీరు ముందుకెళ్తున్నారు? న్యాయస్థానంలో ఒక కోడ్ ఉందండి. నేరస్తుడు ఎంతమందిని రప్పించుకున్నా పర్లేదు, అమాయకుడికి మాత్రం శిక్ష పడద్దు అని చెప్పి చెప్తారు. అదే రకంగా ఈ మూసీ ప్రక్షాళన అనే పేరు మీద ఎంత మంది ఇప్పుడు నిరసరాయలు వెళ్తుంటారు. రెండోది, ఈ వచ్చే హైదరాబాద్ రోజు రోజుకు పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పోతున్న ఇప్పుడు డ్రైనేజ్ వాటర్ ని ఎక్కడొక దగ్గరికి బయటకు పంపించడానికి కావాల్సిన ఈ కెనాల్ ని ఎప్పటికప్పుడు శుద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం గతంలో ఎప్పుడు పట్టించుకోలేదు. ఆ వాటర్ వల్ల దోమలు వస్తున్నాయి, ఇతరత్ర వాసనలు వస్తున్నాయి, అనారోగ్య సమస్యలు వస్తున్నాయి అని చెప్పేసి హైదరాబాద్ కి ఈ మూసి పొడుగున ఎక్కడికక్కడ ఈ వాటర్ శుద్ధి కేసీఆర్ గారి ప్రయత్నంలోనే పెట్టడం జరిగింది. బట్ కనీసం ఇవాళ మెయింటెనెన్స్ చేయట్లే. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఏకంగా దాన్ని తీసి ప్రక్షాళన చేస్తా అనంటే ఎట్లా సాధ్యం అవుతుంది? వాటర్ని ఎటు డైవర్ట్ చేస్తారు? ఉన్నదాన్ని శుద్ధి చేయడం తప్ప వేరు వేరు దేశాలలో కూడా మీరు ఇటువంటి వాటర్ చేసి గార్డెన్స్ కి వేరు వాటికి మళ్ళిస్తున్నారు. కానీ వీటిని ఒకటేసారి ఈ నీళ్లే రాకుండా చేయలేరు కదా. ఈ నీళ్లను ఎటు పంపిస్తారు అనేది కూడా అవసరం కదా. ఓకే, ఈ పాయింట్ రేజ్ చేశారు కాబట్టి గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం అయినా ఇప్పుడున్న కాంగ్రెస్ అయినా రేపు ఫ్యూచర్లో వచ్చే ఎవరైనా సరే ఒక ప్లేస్, ఒక సిటీ అనేది కన్స్ట్రక్షన్ వైజ్ చూసుకున్నా కూడా నిర్మాణానికి సంబంధించి ఇతర దేశాలను పోల్చుకున్నప్పుడు కొంతమంది నిపుణులు మాట్లాడారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డెవలప్ చేసిన తర్వాత పైన మనం డెవలప్మెంట్ ఆస్పెక్ట్లో అన్ని నిర్మాణాలు చేపడితే వర్షాలు వచ్చినప్పుడు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. లేదా వర్షాలు వచ్చినప్పుడు మనం ఇక్కడ సిచ్యువేషన్స్ చూస్తూ ఉన్నాం, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో. సో ఆ దిశగా ఏమైనా ఆలోచనలు చేయాల్సిన అవసరం ఉందంటారా? ఈ డ్రైనేజ్ వ్యవస్థకు సంబంధించి కావచ్చు, వాటర్ ఎట్టుపోతుంది ఏంటన్న విషయానికి కావచ్చు, ఏ విధంగా ముందుకెళ్తే బాగుంటుంది? కొత్తగా నిర్మాణం అవుతున్న సిటీ అయితే మీరు ప్లాన్ కి చేయొచ్చండి. ఆల్రెడీ ఇది 400-500 సంవత్సరాల క్రితం నిర్మాణం అయినా కొంతమందికి ఒక 50 లక్షలకి 70 లక్షలకి సరిపోయే జనాభాకి సరిపోయే విధంగా నిజాములు నిర్మించిన నగరం ఇది. దాన్ని ఎప్పటికప్పుడు అవసరాలకు అనుగుణంగా పెంచుకుంటే వర్షం వస్తే పడవలు వేసుకొని పోయే పరిస్థితి వస్తుంది, కార్లు కొట్టుకుపోయే పరిస్థితి వస్తుంది. హైదరాబాద్ అతలాకుతలం చిన్నపాటి వర్షాలకు అవుతుంది. మొన్న ముఖ్యమంత్రి గారు నడి రోడ్డు మీద బావులు తవ్వి ఇచ్చిన